Don't know why you left me bleeding. With a broken heart, tell me if I deserve this feeling. I thought that you know that. వదిలిమంట అని ఒకేసారి అన్ని ఎత్తుకోరా కర్రీ తీసుకురా హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడికి వీళ్ళందరూ వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన సిద్ధలేఖనండి. సో మీరు చూస్తుంటారు కదా ఇదంతా. సో చూడండి ఒకసారి, చూడండి ఫారెస్ట్ చూడండి ఎట్లా ఉందో. మా ఫ్రెండ్స్ అయితే అందరం కలిపి ఒక ట్రిప్ వేద్దామని చెప్పి వచ్చాము. సో మీకు చూపిద్దామని చెప్పి ఎట్లా ఉంటుంది ఏంటి మొత్తం చూపిద్దామని చెప్పి మేము మీకు క్లారిటీగా చెప్తున్నాము ఈ వీడియోలో. I don't know why you left me bleeding. With a broken heart, tell me if I deserve this feeling. I thought that you know that we had something special till you end up all this way. Please tell me why you left me bleeding. With a broken heart, tell me why I deserve this feeling. I thought that you loved me, I thought that you need me till you end up all this way. Have you forgot all the moments while we had was so true? This world was made for two. I did it all. ఓకే ఫ్రెండ్స్, చూసారా అసలు నేచర్ చూడండి ఎంత బాగుంది. అసలు కింద రాళ్ళు, పైన చెట్లు. మేము ఇక్కడికి రావాలంటే కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలండి, ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ కాబట్టి అడవి మృగాలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. సో అడగదాం ఫ్రెండ్స్, మా మామయ్యని అడగదాం ఎలా ఉందో. చెప్పు మా, ఎట్లా ఉంది నీ ఎక్స్పీరియన్స్, చెప్పు ఎట్లా ఉందో. ఈ సిద్ధేశ్వర స్వామి కోనకు రావడం ఇది రెండవసారి. ఇంతకు ముందు ఇదే విధంగా 2 సంవత్సరాల క్రితం వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఆనందంగా అందరూ కలుసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడికి రావడం చాలా వండర్గా ఉంది, ఎందుకంటే ఇట్లాంటి నేచురల్ దీంట్లో ఇలాంటి స్టోన్స్ వాగులో వెళ్ళటం అనేది చాలా ఎక్స్పీరియన్స్, ఎగ్జైటింగ్గా, థ్రిల్లింగ్గా కూడా ఉంది. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. రావాలంటే కొంచెం జాగ్రత్తలు తరండి, లేదంటే మీకు కాళ్ళు గీసుకోవడాలు ఇట్లాగా చాలా ఉంటాయి. చూడండి మా వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారో. తర్వాత ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ కి తెచ్చుకోండి మీరు వాటర్ క్యాన్స్ లైక్ బాటిల్స్ లాంటివి. మీరు ఒకవేళ ఇక్కడ కానీ వచ్చే పని అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తరండి. లైక్ ఎట్లా అంటే కర్రలు తెచ్చుకోండి, పెద్ద పెద్ద లావు కర్రలు, ఎందుకంటే జంతువులు ఉన్న ప్రదేశం కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలాగే కత్తులు ఇలాంటివి ఏమైనా తెచ్చుకోండి నరికేసేదానికి. చూడండి ఎలా వస్తున్నారు, అసలు ఈ చూడదగ్గ ప్రదేశం అండి. అందువల్ల ముసలి కూడా వస్తున్నారు, ఒక ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి మీరు కావాలంటే మీరు ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉంటుందో ఏంటో. తర్వాత కావాలంటే కామెంట్ చేయండి ఎట్లా, ఎంత బాగుందా లేదా అని చెప్పి. చూడండి ఒకసారి ఈ నేచర్ కానీ, కింద రాళ్ళు కానీ. ఇక్కడైతే వాటర్ లేవు, ప్రెసెంట్ అయితే వాటర్ లేవు. వాటర్ కానీ వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ రాళ్ళలో పోయేటప్పుడు. ఇది దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 2.5 కిలోమీటర్స్ వస్తుందండి. చూడండి మీరే చూడండి ఒకసారి. అసలు ఈ వ్యూస్ అండి అసలు హైలైట్, మెయిన్ అసలు వీడియోకి వ్యూస్ అండి హైలైట్. మీరు ఒక్కసారి చూసారంటే ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంది కానీ. సో చూడండి ఒకసారి, మీకు అది పనిగా మొత్తం A to Z మొత్తం చూపిస్తామండి. మనం ఇప్పుడు రాపూర్ నుంచి చిట్వేల్ ఘాట్ రోడ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సిద్ధేశ్వర ఆలయానికి దారి అనేది ఉంటుంది. ఆ దారిలో కొంచెం దూరం నడిచిన తర్వాత రాళ్లవాగులో అయితే మనం నడుస్తున్నాము.
ప్రస్తుతం ఈ రాళ్లవాగులో నీళ్ళు అయితే రావట్లేదు. మంచి వానలు పడినప్పుడు అయితే ఈ రాళ్లవాగు నిండా నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు మనం నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నీళ్లు లేకపోయినా నడవడానికి ఇబ్బందికరంగానే ఉంది. ఈ వాగులోనే మనం ఇంకా 1.5 కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అందరికీ ఇబ్బందిగానే ఉంది, కానీ అందరూ ఆనందంగా హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ రాళ్లవాగుని నడవడానికి అందరికి చాలా చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా 6 years to 60 years అబౌవ్ అందరూ ఉత్సాహంగా నడుస్తున్నారు. సుభాష్ యాడున్నావురా? హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, అసలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కష్టం అనేది తెలియకుండా ఈ రాళ్ల వాగులో నడుచుకుంటూ వస్తున్నారు కదండి. దానిని దాటిన తర్వాత అడవిలాగా ఉంటుందండి. ఈ అడవి అనేది ఎలా ఉంటుందంటే, మనం ప్రకృతిలో అసలు ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇది దాటిన తర్వాత కూడా మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డెస్టినీ అనేది చేరుకుంటాము. సో ఇంత కష్టపడినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శివయ్యని మనం చూసినట్లయితే చక్కగా అసలు నిజంగానే మన కష్టం అంతా కూడా మర్చిపోవచ్చండి. అలాగే అక్కడ లొకేషన్ అనేది కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మేము చెప్పడమే కాదండి, ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఇది మీరే గమనించవచ్చు. నేను చెప్పిందంతా కూడా కరెక్టే అని చెప్పేసి మీరు అనుకుంటారండి. ఇలాంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాలండి. మీరు చాలామంది కూడా ప్రకృతి ప్రేమికులు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చక్కగా నచ్చుతుంది. అలాగే మీరు అక్కడ ఉండే ఏ ప్రదేశాన్ని కూడా పరిశీలించినట్లయితే నేను చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు, అంతా నిజమే అని చెప్పేసి మీరే అనుకుంటారండి. దయచేసి ఇటువంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా విజిట్ చేసుకుంటారని, దర్శించుకుంటారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. అమ్మా బిర్యానీ కావాలా? మా వాళ్ళు చూడండి, మంజుమల్ బాయ్స్ చూసి దాని ఇన్స్పైర్ తీసుకొని సుభాష్ అన్నారు. ఆ సుభాష్ ఎవరో నాకు దీంట్లోకి రావాలండి. ఆ సుభాష్ అది కూడా అంటే బ్యాంబూ ట్రీస్ చూస్తున్నారు కదండి. వీటిలో నడుస్తుంటే ఆ వ్యూ కానీ మనం నడిచేది కానీ నేచర్ లో సూపర్ గా ఉందండి. మనం చేసుకున్నాం కదా బొంగులో చికెన్, ఇవన్నీ ఈ బ్యాంబూస్ నుంచే అండి. చూడండి, మీకు కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి బ్యాంబూస్ చికెన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఈ బొంగులో చికెన్ ఈ బ్యాంబూస్ కొట్టుకొని. సో మీరు ఒకసారి చూడండి ఒకసారి. ఎందుకంటే ఇంత బాగా చెప్తాను అంటే అంత బాగుందండి ఇక్కడ వ్యూ చూసేదానికి కానీ, ఆ కొండలు నడిచిపోయేదానికి కానీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది మాకు మెమరబుల్ ప్లేస్. ఇది మేము ఆల్రెడీ ఇయర్లీ 1 or 2 times వస్తూనే ఉంటాము. ఫైనల్గా అయితే మనం ఇక్కడ సిద్ధలేసుకోని దగ్గరకు అయితే వచ్చేసాము. డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోయాము. మా వాళ్ళు ఎంత కష్టపడి నడిచారు ఇక్కడికి. వ్యూ అయితే వండర్ఫుల్గా ఉంది, చూడండి. మా వాళ్ళు ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మటుకు సేఫ్టీని మటుకు తప్పకుండా ఫాలో అవ్వాలా. ఎందుకంటే ఇక్కడ అడవి కాబట్టి టపాసులు మేము ఆల్రెడీ తెచ్చుకున్నాము. మీరు కూడా తప్పకుండా అయితే తెచ్చుకోండి. ఇక్కడ చూస్తారు కదండి, ఏదో హ్యాట్ పెట్టుకున్నారు, జీన్స్ హ్యాట్. ఆల్రెడీ హీరో అండి మాకు. ఎవరి యూత్ గాయండి ఆయన. చూడండి ఒకసారి బాగా చూపిస్తానండి మీకు. అసలు ఆయన చూడండి, అసలు ఆ స్టైల్ చూడండి. అంటే ప్రభాస్ తీశాడు కదా కల్కి, దాంట్లో ఆయన పెట్టుకోవాలనుకున్నారు కానీ పెట్టుకోలేదండి.
ఇందాక అన్నారు కదా సుభాష్ అని, ఆ సుభాష్ ఈయన అండి. ఈయన ఎట్టొచ్చాడో ఒకసారి కనుక్కుందాము. సామే ఈయనకి మంచిగా వచ్చినారండి వీళ్ళు. ఈ రాళ్ళలో కూడా పక్కా ప్లాన్ అసలు. వాటర్ బాటిల్, ఇంకోటి ఏదో. ఓకే అండి, ఇదే అండి కోనేరు. చూస్తున్నారు అది కోనేరులో మునిగి బయటకు వచ్చామంటే ఏదో ఒక ఎక్సైట్మెంట్ లాగా ఉంటుందండి. మీరే ఒకసారి వచ్చి చూడండి, కావాలంటే చూడండి. వానలు లేవు కానీ ఇంకా బాగా వస్తుందండి వాటర్. ఆ వ్యూ, క్రిస్టల్ క్లియర్ వాటర్ చూడండి ఒకసారి. వ్యూ చూడండి. అది ఆ పైన అంటే గుడి అండి అది. I don't know why you left me bleeding with a broken heart. Tell me if I deserve this feeling. I thought that you know that we had something special till you end up all this way. Please tell me why you left me bleeding with a broken heart. Tell me why I deserve this feeling. I thought that you loved me, I thought that you need me till you end up all this way. Have you forgot all the moments while we had was so true? This world was made for two. I did it ఫైనల్గా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.